మరి అంతకు ముందు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మొత్తం 70 నుంచి 75% కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అయితే మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ మాట్లాడిన మాటలు, మరి వాడు రెండు సార్ల మంత్రిగా మరి అతను కేటీఆర్ ఏం చదువుకున్నాడో నాకు తెలియదు, కానీ 2 సార్ల మంత్రిగా పనిచేశాడు. కేటీఆర్ మరి రాజ్యాంగం మీద గౌరవం లేదు, చట్టాలంటే గౌరవం లేదు. మరి గ్రామాలలో పశువులు కాసేటువంటి ఒక సోదరుడు మాట్లాడినట్టు మాట్లాడతాడు. మున్సిపాల్లో రోడ్లు నూకేటువంటి ఒక ఆడబిడ్డ కన్నా గౌరవం ఉంటుంది, కానీ వీనికి ఆ గౌరవం కూడా లేకుండా వాళ్ళకన్నా మర్యాదగా ఒక వార్డ్ మెంబర్ అయినా, సర్పంచ్నైనా, ఒక ఎమ్మెల్యేనైనా, ఒక ముఖ్యమంత్రి గారినైనా వాళ్ళు గౌరవిస్తారు. మున్సిపాల్లో పనిచేసేటువంటి వాళ్ళు లేబరు వాళ్ళు ఎందుకంటే అయ్యో మా సర్పంచ్, మా ఎమ్మెల్యే, మా మంత్రి, మా ముఖ్యమంత్రి అని గౌరవిస్తారు. వాళ్ళంత జ్ఞానం లేనటువంటి వాడు కేటీఆర్. ఇక కేటీఆర్ చరిత్ర నాకేం తెలియంది కాదు, రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు. అహంకారంతో మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ గారి చరిత్ర, రాహుల్ గాంధీ కుటుంబ చరిత్ర వాడు తెలియకపోతే తెలుసుకోవాలి. మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 4 కోట్ల ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దయచేసి మీ మీడియా ద్వారా, నేను కూడా చదువుకున్నాను, గౌరవం ఉంది, మర్యాద ఉంది, కానీ తప్పని పరిస్థితిలో మాట్లాడవలసి వస్తుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఏ రాష్ట్రంలోనైనా ఒక ముఖ్యమంత్రిని పట్టుకున్నట్లు మాట్లాడుతున్నారా? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటే ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడు. మా రాహుల్ గాంధీ గారిని, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం. రాహుల్ గాంధీ గారి గోటికి కూడా సరిపోడు కేటీఆర్ అంటోడు. రాహుల్ గాంధీ గారి గోటికి కూడా సరిపోడు అంటున్నా. ఆయన కాలు దుమ్ముకు కూడా సరిపోడు. అలాంటి మూర్ఖుడు రాహుల్ గాంధీని మాట్లాడడం సరియైంది కాదు. అరే నా కొడుక, నీకేం తెలుసని రాహుల్ గాంధీ గురించి మాట్లాడావు? రాహుల్ గాంధీ కుటుంబం గురించి మాట్లాడావు? ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కుటుంబం, ఈ దేశ ప్రజలను స్వాతంత్ర పోరాటం కోసం సిద్ధం చేసి పోరాటం ఉద్యమంలో అందరినీ నడిపించినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం. రాహుల్ గాంధీ గారి నెహ్రూ గారి తండ్రి గారు కానీ వాళ్ళు ఈ దేశం కోసం త్యాగం చేశారు. వాళ్ళ ఆస్తులను త్యాగం చేశారు. వాళ్ళ ఆస్తులను ఈ దేశ ప్రజల కోసం త్యాగం చేశారు.
ఆ రోజు దేశ స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి అందరి కోసం వాళ్ళు వాళ్ళ ఆస్తులను త్యాగం చేశారు. మీరేం త్యాగం చేశారో చెప్పండి రా. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు రాహుల్ గాంధీ గారి నానమ్మ ఇందిరాగాంధీ అమ్మ, రాహుల్ గాంధీ గారి తండ్రి రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. ఇప్పుడు ప్రజెంట్గా కూడా సోనియా గాంధీ అమ్మ కానీ మా రాహుల్ గాంధీ గారి కానీ సొంత ఇల్లు లేదు, ఢిల్లీలో ఎంపీ క్వార్టర్స్లో ఉంటున్నారు. సొంత ఆస్తి అంటూ లేదు. రాహుల్ గాంధీ కుటుంబం ఆస్తి అంతా ఈ దేశం కోసం అంకితం చేశారు. మరి అలాంటి కుటుంబాన్ని పట్టుకొని లుచ్చానా కొడుక నువ్వు మాట్లాడుతున్నావంటే అలాంటి కుటుంబం ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం. రాహుల్ గాంధీ తండ్రి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. నానమ్మ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించాలి. ఇప్పటికి కూడా వాళ్ళకు ఢిల్లీలో ఇల్లు లేదు, ఆస్తులు లేవు. అలాంటి కుటుంబాన్ని పట్టుకొని నువ్వు నీ నోటికొచ్చినట్టు కేటీఆర్ అంటోడు నోటికొచ్చినట్టు ఒక బూతులా ఎన్ని బూతులు మాట్లాడాడో అన్ని బూతులు మాట్లాడాడు వాడు. వాడికి మేము గౌరవం ఇవ్వాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ అమ్మ. ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే కేసీఆర్ అంటోడు ముఖ్యమంత్రి అయ్యాడు, వాడు మంత్రి అయ్యాడు. కేటీఆర్ అంటోడు లుచ్చనా కొడుక నువ్వు మంత్రి అయ్యేటోనివేనా నీ జీవిత కాలం అంతా? నీ అయ్యా ముఖ్యమంత్రి అవునా? ఇంకొక 100 అవతరాలు ఎత్తినా మీరు ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర మంత్రి కానీ కాకపోదురు. అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి. తిండింటి ఆశలు లెక్క పెట్టకూడదు. ఇవాళ మా సోనియా గాంధీ అమ్మ రాహుల్ గాంధీ గారు మాట్లాడుకొని తెలంగాణ రాష్ట్రం ఇవ్వవలసిందే అని చెప్పి ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ పోతుందని తెలిసిండు కూడా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ఉద్యమకారుల కోసం తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే కేసీఆర్ అంటోడు నీ అయ్య ముఖ్యమంత్రి అయ్యిండు. లుచ్చనా కొడుక ఈంత కూడా అవగాహన లేని మాటలు ఎట్లా మాట్లాడతావు? సోనియా గాంధీ కాళ్ళు మొక్కిండ్రు నా కొడుక మీరు. సోనియా గాంధీ కాళ్ళ మీద పడొచ్చిండ్రు. అది గుర్తులేదా? మీరు ఇష్టం వచ్చినట్టు రాహుల్ గాంధీని మాట్లాడడం అంటే ఏమనుకుంటున్నావు? ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతో, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడంతోనే నీ అయ్య ముఖ్యమంత్రి అయ్యాడు, నువ్వు మంత్రి అయ్యావు, నీ బావ మంత్రి అయ్యాడు. 3 లక్షల కోట్లు దోసుకున్నారు. ఈ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి మీ బినా పేర్ల మీద రాసుకున్నారు. అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా నా కొడుక. ఏం తమాషాలు చేస్తున్నావా? మీ లెక్క ఆస్తులు గిట్టున్నాయా? మీ లెక్క ఆస్తులు గిట్టున్నాయా? ఈ దేశంలో, ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నుండి దాదాపు 40 నుంచి 50 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఉండడానికి ఇల్లు లేదు సోనియా గాంధీమ్మకు, రాహుల్ గాంధీ గారికి ఢిల్లీలో. అది గుర్తు పెట్టుకోవాలి. కానీ మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత సోనియా గాంధీమ్మ, రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక కేటీఆర్ అంటుంటే అరే నువ్వు మంత్రి అయినాక, నీ బావ మంత్రి అయినాక ఈ రాష్ట్రాన్ని మొత్తం దోసుకున్నారు. 10 ఏళ్ళ మొత్తం ప్రాజెక్టుల పేరు మీద అనేక ప్రభుత్వ శాఖలలో, అన్ని శాఖల నుంచి దోపిడీ జరిగింది. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి మీ బినాం పేర్ల మీద చేసుకున్నారు. ఈ ఆస్తులన్నీ ఎక్కడికి రాబాయి? ఎక్కడి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే కదా నీ అయ్య ముఖ్యమంత్రి అయినాక, నువ్వు మంత్రి అయినాకనే కదా ఈ ఆస్తులు నచ్చినాయి మీకు. అది మర్చిపోయి మాట్లాడుతున్నవే. మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మీడియా ముందట మాట్లాడితే మీడియా మొత్తం ప్రచారం చేస్తారని ఇష్టం వచ్చినట్టు అహంకారంతో మాట్లాడుతున్నావు. మా ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు.
అరే మా ముఖ్యమంత్రి గిట్ట నీ లెక్క 3 లక్షల కోట్ల గిట్ట సంపాదించుకున్నారా వచ్చా కొడుక? మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా ఇంట్లో నుండి పరిపాలన చేస్తున్నాడు తెలంగాణ ప్రజలను. 24 గంటలు తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడు. తెలంగాణ ప్రజల కోసం 18 గంటలు పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా మంత్రులు 18 గంటలు పనిచేస్తున్నాడు. ప్రగతి భవన్లు ఫామ్ హౌస్లు కట్టుకొని అన్నకేలి పరిపాలన నడిపిస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. సొంత ఇంటి నుండి సొంత భోజనం చేసి ఈ తెలంగాణ ప్రజలను పరిపాలిస్తున్నాడు నీతి నిజాయితీగా. ఆ నిశలు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి నుండి ఇప్పటిదాకా 18 గంటలు తెలంగాణ ప్రజలు 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 ప్రజల కోసమే పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతున్నావు. అంటే మాకు బూతులు రావనుకుంటున్నాం ఏంది? నీ చరిత్ర మాకు తెలియదు అనుకుంటున్నాం ఏంది? అరే ఇదే మా సోనియా గాంధీ మా రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మీ అయ్య ముఖ్యమంత్రి అయినాక నువ్వు మంత్రి అయిన తర్వాత నీ బావ మంత్రి అయిన తర్వాత మీ ఆస్తి ఏంద్రా? 40,000 కోట్లు అమెరికాలో పెట్టిండ్రు. ఎవడప్ప సొమ్ముడా? అంటే మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా. దుబాయ్లో 30,000 కోట్లు పెట్టావు. ఎక్కడి నుండి వచ్చినది అది? లండన్లో 25,000 కోట్లు పెట్టావు. ఎక్కడి నుండి వచ్చినది అది? హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు ఎక్కడి నుండి వచ్చిందిరా? 500 కోట్లతోని భవనం కట్టుకున్నావు ఉండడానికి. కోకపేటలో 45,000 కోట్లతోని ఇంకో భవనం కొనుక్కున్నావు. ఎక్కడి నుండి వచ్చిందిరా ఈ డబ్బంతా? ఫామ్ హౌస్ కేటీఆర్కు 200 ఎకరాల, హరీష్ రావుకు 100 ఎకరాల ఫామ్ హౌస్. మరి మీ కేసీఆర్కు 600 ఎకరాలలో అక్కడ ఫామ్ హౌస్ కట్టుకుని హైగా ఉంటుండు. ఎక్కడి నుండి వచ్చిందిరా ఈ ఆస్తులండి? అదేవిధంగా రాహుల్ గాంధీ గారి కాట ఇక్కడి నుండి డబ్బులు పోతున్నాయి. అరే లుచ్చనా కొడుక, మీ అయ్య ముఖ్యమంత్రి అయినాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం మొత్తం ఉత్తరప్రదేశ్కు అఖిలేష్ యాదవ్కు 650 కోట్లు పంపించాడు. జగన్కు 200 కోట్లు పంపించాడు. కుమారస్వామికి కర్ణాటకకు 200 కోట్లు పంపించాడు. ఎక్కడి నుండి ఇదంతా డబ్బంతా ఎక్కడిదిరా? మహారాష్ట్రకు 500 కోట్లు ఖర్చు పెట్టాడు. బీహార్కు పంపించాడు, ఢిల్లీకి పంపించాడు, పంజాబ్కు పంపించాడు. ఈ డబ్బంతా ఎక్కడ? 100 కోట్లు పంపించాడు. ఎక్కడ డబ్బంతా? అరే లుచ్చానా కొడుక, కేటీఆర్ని గుర్తుపెట్టుకో. మా రాహుల్ గాంధీ గారు తలుచుకుంటే ఈ దేశంలో 140 కోట్ల జనాభా, ఈ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలే 10 కోట్ల మంది ఉన్నారు. 10 కోట్ల మంది ఒక్కొక్కరు 100 రూపాయలు వేసుకుంటే 1000 కోట్లు అవుతాయి. ఒక్కొక్కరు 100 రూపాయలు వేసుకుంటే 10 కోట్ల మంది కార్యకర్తలు అందరూ కలిసి ఒక్కొక్కరే 100 రూపాయలు వేసుకొని జమ చేసి రాహుల్ గాంధీ గారికి పంపిస్తే దేశవ్యాప్తంగా పార్టీ నడుస్తుంది. అది గుర్తుపెట్టుకో లుచ్చానా కొడుక. నీ లెక్క దోపిడీ చేసి సంపాదించిన డబ్బు మా రాహుల్ గాంధీ గారి దగ్గర లేదురా. ఇప్పటికి కూడా చెప్తున్నా నీకు, ఇష్టం వచ్చినట్టు మా రాహుల్ గాంధీ గారిని ఇష్టం వచ్చినట్టు నీ చరిత్ర నాకు తెలియదారబై. ఒక్క హీరోయిన్కి నువ్వు ఎంత ఇచ్చినా కూడా నువ్వు మంత్రిగా 2022 జనవరి 24 తారీఖు నాడు అరే నువ్వు ఒక్క హీరోయిన్కి 100 కోట్లు ఇచ్చి ఒక విల్ల కొనిచ్చి ఆర్డీ కారు కొనిచ్చింది. మాకు తెలియదారా? ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది చెప్పరా తెలంగాణ ప్రజలకు? ముంబైలో నీవో ఏ హోటల్లో దిగినవో నేను చెప్పన్నా. ముంబైలో నీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది. నేను అందుకోసమే చెప్పిన. నేను ముంబైలో తాజ్ కృష్ణ హోటల్లో దిగి 328 రూమ్ నెంబర్లో ఉండి నువ్వు ఒక హీరోయిన్ ఇక్కడ వచ్చినటువంటి హీరోయిన్కి ఆర్టీ కారు కొనిచ్చావు. 100 కోట్లు ఇచ్చావు. 35,000 కోట్లతోని
నీవు ముంబైలో విల్ల కొనిచ్చినవా ఒక హీరోయిన్కి? ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందిరా భయ్? 35,000 చిల్లర, 35,000 చిల్లర, 35 కోట్లు, సారీ 35 కోట్ల 770 ఏదో 77,000 ఏదో ఉంది. 35,000 77,000 రూపాయలతోని ఒక విల్ల కొనిచ్చావు హీరోయిన్కి. ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందిరా? హీరోయిన్ బెదిరిస్తే, నన్ను లొంగ తీసుకున్నామని బెదిరిస్తే ఆ హీరోయిన్ పేరు చెప్పను దయచేసి, ఎందుకంటే ఆమె ఆడబిడ్డ, ఆడపిల్లలతో బదనం చేయకూడదని చెప్తలేను. ఆమె ఫోటో ఉంది, ఆమె మాట్లాడిన రికార్డు కూడా ఉంది. ఆమెను హైదరాబాదులో నువ్వు మోసం చేసినామని నిన్ను బెదిరిస్తే, నన్ను వాడుకున్నావు, నన్ను వాడుకొని నా జీవితం నాశనం చేసినామని బెదిరిస్తే, ముంబైకి నేను వస్తున్నా అని అర్జెంటుగా పోయి ఆర్డీ కారు బుక్ చేసి ఆర్డీ కారు ఇచ్చి వెంటనే ఒక విల్ల కొనిచ్చి 35,000 35 కోట్ల 77,000తోని విల్ల కొనిచ్చి నీవు 100 కోట్లు ఆమెకు వేరే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించావు. ఒక కాంట్రాక్టర్తోని, ఒక కాంట్రాక్టరు ఒక జ్యువెలర్ షాప్ ఇద్దరితోని 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేయించావు హైదరాబాద్ నుండి. ఇది వాస్తవం కాదా? ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా? ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా? ఎక్కడి నుండి వచ్చింది? 2022 జనవరి 24 తారీఖు నాడు ఎక్కడి నుండి వచ్చింది? తాజికిస్తాన్ హోటల్లో ఉన్నది వాస్తవం కదా? ముంబైలో సముద్ర తీరం పక్కకు తాజికిస్తాన్ హోటల్లో ఉన్నది రాబాయి. ఇది గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే మా మీడియా వాళ్ళకు తెలియదు కదా పాపం. ముంబై అంటే అక్కడ తాజికిస్తాన్ హోటల్ ఎక్కడ ఉన్నదంటే వీళ్ళు అనుకుంటారు. సముద్ర తీరం పక్కకు ఉన్నదిరా. నీ డాటా అంతా నాకు తెలియదు అరబై. నీ ఉన్న రూమ్ నెంబర్లతో సహా ఢిల్లీలో పోతావు. ఢిల్లీలో పోయి ఆమె మైసూర్లో సినిమా షూటింగ్లు ఉన్న అమ్మాయి, కొత్త అమ్మాయి, సినిమా షూటింగ్లు ఉన్న అమ్మాయిని నువ్వు ఢిల్లీలో లలిత్ హోటల్కి తెప్పించుకున్నది వాస్తవం కాదా అరబై? 777 రూమ్ నెంబర్కి తెప్పించుకున్నది వాస్తవం కాదా? బెదిరించి 50 కోట్లంటే నీకు ఇస్తాను, తొందరగా రాకపోతే బాగుండదు, లేకుంటే సినిమా ఇండస్ట్రీలో నువ్వు ఉండవు. మైసూర్లో ఉన్న అమ్మాయిని, సినిమా షూటింగ్లో ఉన్న అమ్మాయిని 2022 మార్చి 3 తారీఖు నాడు ఏడికి తెప్పించుకున్నావు భయ్? మార్చి 3 తారీఖు నాడు ఢిల్లీలో లలిత్ హోటల్కు తెప్పించుకున్నది వాస్తవం కదా? 770 రూమ్ నెంబరు, 50 కోట్లు ఆమెకి ఇచ్చింది వాస్తవం కాదా? వాస్తవం కాదా? కాకపోతే మీడియాకు చెప్పు. అరే పార్కాయత్ నుంచి మొదలుకుంటే ముంబైలో ఏ హోటల్లో ఉన్నావు, ఢిల్లీలో లలిత్లో ఉన్నది వాస్తవం కాదా? మరి ఇవన్నీ సాక్ష్యాలు రాబాయి. ఈ డబ్బా ఎక్కడి నుండి వచ్చింది నాకు చెప్పు. సినిమా హీరోయిన్లను, అమ్మాయిలను, కొత్తగా వచ్చిన ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలను నువ్వు బ్లాక్మెయిల్ చేసి బెదిరించి, ఒకరినేమో ముంబైకి తెప్పించుకుంటావు, ఒకరినేమో ఢిల్లీకి తెప్పించుకొని నీవు వాళ్ళను లొంగ తీసుకొని వాళ్ళను బెదిరిస్తే, నీ మాటలు రికార్డ్ చేసినటువంటి అమ్మాయిని రికార్డ్ చేస్తే నీకు మంచి విల్ల కొనిస్తా, బెంగళూరులో మంచి విల్ల కొనిస్తా, 50 కోట్లు ఇస్తాను చెప్పడంతో ఒక మధ్యవర్తితోని, ఒక సినిమా డైరెక్టర్ మధ్యవర్తితోని ఆమె సైలెంట్గా ఉండిపోయింది. ఆమెను బెదిరించావు. ఎంతమంది జీవితాలను నాశనం చేసిన వాడు నువ్వు. అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టే కదా ఆస్తులు కోట్ల రూపాయలు నువ్వు సంపాదించిన అహంకారంతోనే కదా ఇవన్నీ వేసుకుంటూ వచ్చావు. ఒక్కటి కాదు, 2 కాదు, నీకు ఇంకా ఉన్నది. ఇంకా నీ ఎపిసోడ్ అంతా ఇంకా నా దగ్గర ఉన్నది. నువ్వు దుబాయ్లో ఏ విల్లాలు ఉన్నావు, ఎక్కడున్నావో అది కూడా నేను బయట పెడతా. నువ్వు తొందరపడకురా భయ్, నువ్వు తొందరపడకు.
ఎవరైతే నీ బినామీ ఉన్నాడో వాడిని చంపితే ఇవన్నీ సమస్యలని పోయినాయి అనుకోకు. మొత్తం రికార్డ్ అంతా నా దగ్గర ఉంది. దుబాయ్లో నువ్వు ఏ విల్లాలు ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, అక్కడ ఎవరిని తెప్పించుకున్నావు, వాళ్ళకి అక్కడ ఎన్ని విల్లాలు కొనిచ్చినావు, ఎంతమంది అమ్మాయిలను ఆడిబిడ్డలను మోసం చేసినవు రా బై. నువ్వు ఏం తమాషా చేస్తున్నావా? లుచ్చానా కొడుక, నువ్వు దుబాయ్లో ఏం చేశావో, లండన్లో ఏం చేశావో మొత్తం నా దగ్గర ఉంది. మొత్తం నీ డాటా అంతా నా దగ్గర ఉంది. కలకత్తాకు పోయి కలకత్తాలో నువ్వు ఏం చేశావో మొత్తం నా దగ్గర ఉంది రే భయ్. నువ్వు 10 ఏళ్ల మంత్రిగా హైదరాబాదు పార్క్ ఎత్తు నుంచి మొదలుకుంటే ఇండియా మొత్తంలో దాదాపు 3-4 రాష్ట్రాలలో నువ్వు మకాం వేశావు. ఇది వాస్తవం కాదా? ముంబైకి నువ్వు ఎన్నిసార్లు పోయినావో నా దగ్గర ఉందిరా. ఇంకా ఇంకా ఇప్పుడే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, బయట పెడతా, తొందరపడకు. పార్క్ అయితే మొదలు బయట పెట్టినా ఇప్పుడు రెండోది. నువ్వు ఎంత డబ్బులు ఇచ్చావు, ఎంత వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశావు, ఆర్టీ కార్ ఎక్కడ కొనిచ్చావు, విల్లా ఎట్లా కొనిచ్చావు, విల్లా డబ్బులతో సహా నా దగ్గర రికార్డు ఉందిరా భయ్. 100 కోట్లు 3 నెలలు వాడుకున్నావు అమ్మాయిని, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి. నీ అహంకారంతో నువ్వు సినిమా అంటే నీవు అధికారంలో ఉన్న అయ్యే ముఖ్యమంత్రి, నేను మంత్రి, నన్ను ఏం చేస్తారు అన్నది అంతోని. ఇది వాస్తవం కాదా? వాస్తవం కాకపోతే చెప్పురా భయ్. నీ నీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పురా భయ్. అరే నేను మీడియా ముందు చెప్తున్నా, నీకొక్కవేళ ఒక అయ్యకు ఒక అవ్వకు పుట్టినోడు అయితే నీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పురా, నేను చెప్పేది వాస్తవం కాదని. అరే లుచ్చానా కొడుక, నువ్వు ఇవన్నీ తప్పులు చేసి మా రాహుల్ గాంధీ గారిని మాట్లాడతావురా లుచ్చానా కొడుక, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడతావురా నువ్వు ఇష్టం వచ్చినట్టు. మా ముఖ్యమంత్రి గారు కష్టపడొచ్చిండ్రు రా భయ్. ఒక జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, పిసిసి అధ్యక్షునిగా ముఖ్యమంత్రి అయినరా కష్టపడుకుంటా, అంచెలంచెలు ఎదుక్కుంటా, ఈ ప్రజల సమస్యల మీద కొట్లాడుకుంటా, పోరాడుకుంటా, కడుపు కట్టుకొని నిద్ర లేకుండా తిరిగి కష్టపడి ముఖ్యమంత్రి అయినరా భయ్. ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన కరెక్ట్గా నిద్రపోతలేడు రా భయ్. అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, మా రాహుల్ గాంధీని మాట్లాడతావు. ఒక చీటరు, ఒక చిల్లర్రా కొడుకు నువ్వు. నీ కుటుంబానికో చరిత్ర ఉండదు, నీకో చరిత్ర. ఏంద్ర చరిత్ర చరిత్ర అంటున్నావు? నాకు అర్థం కాలే. దయచేసి మీ మీడియా ముందట్టు అన్నాడు ఏంది కేసీఆర్ కాలు దుమ్ముకు. అరే లుచ్చానా కొడుక, మీ చరిత్ర ఏందో నాకు తెలియదా? ఏంద్ర కేసీఆర్ ఏంది? తెలుగుదేశం పార్టీ రాజకీయ భిక్ష పెట్టింది. ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు రాజకీయ భిక్ష పెట్టాడు. అది తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇవ్వడంతోనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇవ్వడంతోనే నువ్వు స్పీకర్ అయ్యావు. ఎవరు? కేసీఆర్. ఇది వాస్తవం కదా? ఆ తర్వాత అంతకన్నా ముందు దుబాయ్ ఫైర్ ఏంద్ర చరిత్ర చరిత్ర అంటున్నావు? మీ అయ్యా ఏం చేశాడు? ఫస్ట్ దుబాయ్ ఫైర్ చేశాడు. ఆ కాలంలో 100 మంది దగ్గర, నిరుపేదల దగ్గర, కూలి చేసుకుంటున్న దగ్గర 45,000, 10,000 తీసుకుని ఆ కాలంలో 40-50 ఏళ్ళ కింద దుబాయ్ పంపుతారని మోసం చేశాడు. దాన్ని తప్పించుకొని పోయి ఢిల్లీకి పోయాడు. అటు ఆన్ నుండి వచ్చి కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఆ పార్టీలో చేరావు. ఆయన రాజకీయ భిక్ష పెట్టాడు. ఎమ్మెల్యే అయ్యావు. ఫస్ట్ ఓడిపోయావు, తర్వాత ఎమ్మెల్యే అయ్యావు, స్పీకర్ అయ్యావు. తర్వాత ఏంది? తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను ఉపయోగించుకొని టీఆర్ఎస్ పార్టీని పెట్టుకోవాలనుకున్నావు, టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నావు. ఏంద్ర చరిత్ర చరిత్ర ఏంది? ఆనాడు టీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని కూడా తెలంగాణ సెంటిమెంట్ మీద తెలంగాణ పేరు చెప్పుకొని నీ అయ్యా నువ్వు హరీష్ రావు డబ్బులు వసూలు చేశాడు. ఆ డబ్బులు వసూలు చేసిన డబ్బుతోనే పార్టీని నడిపించావు. ఇది మీ చరిత్ర. చరిత్ర అంటారు ఏం చరిత్ర భయ్? నాకు అర్థం కాలే. చరిత్ర నీ పార్టీని నీవు రాజకీయాలు చేశారు, మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు. మీరు అరే ఇంకో విషయం కూడా మీడియా ముందట నేను గుర్తు చేస్తున్నా. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో
కాంగ్రెస్ పార్టీ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన క్యాబినెట్లో ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చాడు. కేసీఆర్ అప్పుడు కేంద్ర మంత్రి అయ్యాడు. ఆ తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారే, ఇదే కేటీఆర్ అరే లుచ్చానా కొడుక 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. మరి మీ చరిత్ర ఏం చరిత్ర చెప్పు? ఏం చరిత్ర? ఏం చరిత్ర? గుడుంబ నుంచి మొదలుకుంటే, శరాబు నుంచి మొదలుకుంటే, అదేంటి మన బెండర్స్పాడో రాయలసీమ ఏదో ఉంటుంది, అక్కడ నుండి మొదలుకుంటే ఇప్పుడు ఇది బ్లూ లేబుల్ దాకా వచ్చిండు మీ అయ్యా. శరాబు కూడా తాగిండు, గుడుంబ కూడా తాగిండు. ఇంకేంద్ర భయ్, ఇంకా చరిత్ర ఏంద్ర? ఇక నీ సంగతి చరిస్తే నువ్వు 2012-13లో ఆ బంజారాసుడు ఒరిస్సాలో అదేదో బ్లాక్ లేబుల్ ఇంత మందు తక్కుంటూ వచ్చినావు. ఇవాళ 10 లక్షల మంది తాగుతున్నావు నువ్వు. ఏంటిరా చరిత్ర? ఏంటిరా మీ చరిత్ర అంటే ఏంటి నాకు చెప్పు. ఏమన్నా నీ తాత ఏమన్నా ముత్తాత గిట్ట ఏమైనా జమీందారా, లేకుంటే నీ తాత జమీందారా, లేకుంటే నీ అయ్య జమీందారా? మీ అయ్యా అరే కేటీఆర్ మీ అయ్య గుడుంబ నుంచి మొదలుకున్నారు రా భయ్. గుడుంబ నుంచి, శరాబు నుంచి, తర్వాత రాయల్ స్టాక్ నుంచి, బెండర్ స్టాక్ నుంచి ఇట్లా మొదలుపెట్టిండ్రా మీ అయ్యా. ఈయన్ని దాక్కుంటూ వచ్చినోడు. ఇది మీ చరిత్ర. చరిత్ర అంటే ఏంటి చరిత్ర? ఎస్, మా ముఖ్యమంత్రికి ఒక చరిత్ర ఉంది, మా కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది, మా రాహుల్ గాంధీ గారికి ఒక చరిత్ర ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఏమన్నా మందు వాసన తెలుసా అరబై? ఇప్పటికీ థమ్స్అప్ కూడా తాగారు రబై. ఆ థమ్స్అప్లో కూడా కెమికల్ కలుగుతుంది, థమ్స్అప్ కూడా తాగారు రబై. ఇంట్లో వంట భోజనం చేసుకుని ఆ వంట భోజనమే తింటాడు, వంట చేసిన భోజనమే తింటాడు. అది మా ముఖ్యమంత్రి గారి చరిత్ర. ఇక మీ చరిత్ర ఇగో ఇది మీ చరిత్ర. మీకు ఏ చరిత్ర ఉన్నదని చెప్తున్నారు భయ్? ఏమో మీ అయ్యకు మీ అయ్య దేశ స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్నాడా, లేకుంటే తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాడా? ఏ చెలికి వేయండి భయ్? ఏ చెలికి వేయండు? ఏదో ప్రాణత్యాగం చేసాడు. ప్రాణత్యాగం అనే విషయానికి వస్తే నేను మీటింగ్ పెడుతున్నా ఫిబ్రవరిలో. మీ అయ్య ఎట్లా తెలంగాణ ఉద్యమంలో ఎన్ని డ్రామాలేసి, ఎన్ని ఎత్తుగడ్డలేసి తెలంగాణ ప్రజలను మోసం చేసిండో, నేను కూడా తెలంగాణ ఉద్యమంలో 2008 నుంచి 14 దాకా నేనున్నా. మొత్తం తెలంగాణ ఉద్యమకాలతో 10,000 మందితో ఫిబ్రవరి 29 తారీఖు నాడు బహిరంగ మీటింగ్ పెడుతున్నా ఇందిరా పార్కు దగ్గర. అక్కడ మీ అయ్య ఏం చేసిండో నేను మొత్తం చెప్తా. నువ్వేం చేసినావు, మీ అయ్య ఏం చేసిండో. ఏంటిదా మీ చరిత్ర? తెలంగాణలో 2005 నుంచి 2014 దాకా నీ అయ్య ఎంపీగా ఉండి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉండి ఏనాడు పార్లమెంట్కి పోలేదు, తెలంగాణ గురించి మాట్లాడలేదు. నీకేం హక్కున్నది భయ్? ఏం తమాషా చేస్తున్నాడా? మీ అయ్య తెలంగాణ తీసుకొచ్చినోడా? అరే నా కొడుక చెప్పు పట్టు కొడతారు కేటీఆర్. నువ్వు ఒకవేళ అబద్ధాలు మాట్లాడి మా రాహుల్ గాంధీ గారి మీద, మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడితే చెప్పు పట్టు కొడతారు అని చెప్తున్నా నేను. జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఊరుకుంటుంది అనుకుంటున్నావు. నిన్ను చెప్పులు తీసుకొని కొట్టే కాలం వస్తుంది, నీ ఇంటి మీద దాడి చేసే కాలం వస్తుంది, గుర్తుపెట్టుకోను. నువ్వు మా ముఖ్యమంత్రిని మర్యాదగా ఒక గౌరవం ఉండాలి రవి, రాజ్యాంగం మీద గౌరవం. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నా? నా రాహుల్ గాంధీ గారిని మాట్లాడావు, మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడావు, ఆవేశంతో మాట్లాడుతున్నా, బాధతో మాట్లాడుతున్నా. తెలంగాణ ఉద్యమకాలను మోసం చేశారు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను మోసం చేశారు, తెలంగాణ ప్రజలను మోసం చేశారు, 3 లక్షల కోట్లు దోసుకున్నారు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు. కాబట్టి ఆవేదనతో మాట్లాడుతున్నా, నేను తెలిసే మాట్లాడుతున్నా. జాగ్రత్త. మాట్లాడే ముందు నువ్వు అనుకుంటున్నావేందో నన్ను ఏం చేస్తాను, నిన్ను పబ్లిక్గా నీ ఇంటికి వచ్చి నిన్ను చెప్పులతో కొట్టవలసి వస్తుంది. అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. ఇది ఖచ్చితంగా చేయవలసి వస్తుంది, చేస్తాను కూడా.